మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా ధనికొండ గారు ఇప్పుడు వెళుతున్న ధరలకి వాళ్ళ ధరల సమాచారం ఇచ్చిన తర్వాత చివరిలో వాళ్ళ ప్రొడక్ట్స్ అవి ఏవైనా కావచ్చు ప్రచారం చేసుకోవడం ఆపాలి అని తోటి రైతుల మనోభావం. ఎందుకంటే వాళ్ళు అవి వాడి ఇప్పుడు వస్తున్న స్టాక్కి వాటి ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా వారి ప్రొడక్షన్ సమాచారం ఆపాలని మా ప్రియమైన మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా మనవి. యూట్యూబర్స్ వినండి. ఇక వేదాంత్ గారు, ఈ మంత్ రేట్ డౌన్ అవ్వడానికి రీజన్ హిమాచల్ ప్రదేశ్ సుందర్ నగర్, నెక్స్ట్ మంత్ రేట్ డౌన్ అనంతపురం ఆగుత్తి గోరంకొండ ప్రైజ్ వీడియో పెట్టాను సోదర. థ్యాంక్ యూ రామారావు గారు, అంగల్ ఎస్టీమ్ మండి లైవ్ పెట్టినందుకు. బాసటి గారు, ఇవాళ సిరాజ్ ఇర్ఫాన్ పెట్టాడన్న, సిరాజ్ అన్న కొడుకు, అందుకే వీడియో అప్లోడ్ చేశాను. అంగల్ ఎస్ఎల్వి 600 వెళ్ళిందా లేదన్న 550 టాప్ ధర. ఇక రెడ్డి గారు, June 5th ఆఫ్టర్ ప్రైస్ విల్ బి ఇంక్రీజ్ ఎక్సెప్టెడ్ నా 450 to 600 స్మాల్ బాక్సెస్. దిస్ రేట్స్ విల్ కంటిన్యూ టిల్ 2 months. రేపు నెల 5వ తేదీ తర్వాత ధరలు పెరుగుతాయి. చిన్న బాక్సు 450 రూపాయలు 600. ఈ ధరలు 2 మాసాల వరకు కొనసాగవచ్చని రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే రోజుకు 100 రూపాయలు తగ్గుతుంది ఐశ్వర్య గారు. ఇక సయ్యద్ బాయ్ రేట్ పెరుగుతుందా లేదా చెప్పు బాబు గారు. లేదన్నా, దిగుమతి తగ్గే వరకు ధరలు పెరిగే అవకాశం లేదు. స్టాక్ కూడా తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఈరోజు మా పుంగనూరులో 40 రూపాయలు పెరిగింది బాబా. లాంగ్ బండ్లు స్టార్ట్ అవుతాయి 1 weekలో. సంతోషమైన వార్తే కదా. ఇక తన్వీర్ భాష గారు, ఫాస్ట్ లైక్ ఓకే. పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు డబ్బు చూసుకోండి వచ్చింది ఆది గారు. అస్సలాముఅలైకుం. రాయకోట మార్కెట్ ఎన్ని కేజీల బాక్స్ బాయ్ 23 kgs. ఇక రెడ్డి గారు, చిన్న మండి సెటిల్మెంట్ 450. తమిళనాడు 8, గుంటూరు గారు, బాపట్ల గారు, ఒంగోలుకి 2, ఈచర్లు. మదనపల్లి మార్కెట్ని కించపరచడం భావ్యం కాదు. రేట్లు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా అలా మాట్లాడకూడదు. న్యాయం కదా. న్యాయం కాదు మనం అలా మాట్లాడడం. అది లోక సహజం మిత్రమా. ఇక అంతా అయిపోయింది. టమోటా కథ ఏం లేదు బాబు గారు. రేట్ పెరిగే ఛాన్స్ ఉందా అన్న ఇదివరకు చెప్పారు సూర్యప్రకాష్ గారు. దిగుమతులు తగ్గే వరకు రేట్లు పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఈరోజు వరుసగా 60 రోజులు మొదటిగా అశుభవార్తలు చెప్పడానికి భాషాబాయ్ రెడీ. మార్నింగ్ ఏమైనా మంచి వీడియో రాదు పట్టాభి గారు. లేదన్నా, మంచి వీడియో రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. జూలై రేట్స్ అన్న శ్రీకాంత్ గారు, సారీ బ్రో, ఊహించిన స్టాకులు వస్తున్నాయి. అది తగ్గే వరకు ఏం చెప్పలేం. కోలార్ చిన్న బాసులు వేరు, మదనపల్లి చిన్న బాసులు వేరు బ్రో. నేను కోలార్ వేసి మదనపల్లికి వేసుకొని ఎంపీలకు వచ్చాను. మే 27 274 వేసుకుని వస్తే 250 బాసులు వచ్చినాయి యాక్షన్కి. మీరు పొరపాటు చేశారన్న. కోలార్ తీసుకుని వెళ్ళిన విధంగానే మదనపల్లి కూడా మీరు తోట దగ్గరనే క్లీన్ చేసుకుని అలాగే దించి ఉంటే మీకు బాక్స్ లెస్ అయ్యేది కాదు. మీరు ఇక్కడ దించి క్లీన్ చేసి ఉంటారు, అందుకే లెస్సింగ్ అనిపిస్తుంది. తోట దగ్గర క్లీన్ చేయండి, అలాగే దింపండి, నో లెస్. ఇంకా తోట దగ్గర క్లీన్ చేసి సరుకు తెచ్చారంటే 10 రూపాయలు ధర పెరిగే అవకాశం ఉంది అన్న. ఇంకా రేట్ రాదా? జూన్లో రేట్ ఇంక్రీజ్ అవుతాయా? ఏం చెప్పలేము సోదరా, స్టాకులు తగ్గాలి. సయ్యద్ బాషా గారు, మదనపల్లి తోటలో వచ్చే టమోటా ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా చాలా రోజులు ఉంటుందన్న. కళ్యాణదుర్గం, రాయదుర్గం, అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో జూలై 10 తర్వాత కొత్త సరుకు రాబోతుంది. మా సరుకు గిట్టుబాటు ధర అయినా దొరుకుతుందా? ప్రస్తుతం గిట్టుబాటు ధర అంటే చూడాలన్నా, మధ్యలో వాతావరణం ఎలా ఉంటుందో. ప్రస్తుతం అయితే దిగుమతులు అయితే భారీగా ఉన్నాయి. జూలై 15 నుండి ఆగస్టు 10 మధ్య 500, 700 స్మాల్ బాక్స్ కన్ఫర్మ్. ఈ డేట్ తర్వాత టమోటాలు ఆశ వద్దు. కుమార్ గారు, శ్రీరామ గారు, జూలైలో రేట్స్ ఎంత ఉండొచ్చు స్మాల్ బాక్స్? శ్రీరామ గారి కామెంట్, టమోటా రైతులకు ఎల్లిలో వల్ల ప్రయోజనం లేదు. టమోటా రైతులు అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రయోజనం లేదు. మార్కెట్లో కొత్త రకం టమోటా విత్తనాలు వచ్చాయి. ఆ టమోటా విత్తనాలు అధిక ఉష్ణోగ్రతలో కూడా విజయవంతంగా. దీని ముందుగా శ్రీరామ జూలైలో బాక్స్ రేట్ ఎంత ఉండొచ్చు స్మాల్ బాక్స్లు అడిగితే శ్రీరామ రిప్లై ఇచ్చారు. 10 కేజీల ప్రైస్ బిట్వీన్ 200 నుంచి 300. అందరూ టమోటా ప్లాంటేషన్ చేస్తే టమోటా రేట్ బాగా వస్తుంది. ఎన్విఎన్ గారు,
శ్రీరామ గారి కామెంట్. అధిక ఉష్ణోగ్రతలు కూడా విజయవంతంగా తట్టుకుని మంచి దిగుబడి ఇస్తున్నాయి. రైతులు వేసవి కాలంలో టమోటా పండించడానికి కొత్త సాగు పద్ధతులు అనుసరిస్తున్నారు కాబట్టి టమోటా ఖాతా ముగిసింది. అంతా అస్సాం. శ్రీరామ స్వాగతం, మళ్ళీ వచ్చావు. 20 days తర్వాత మళ్ళీ ధరలు పుంజుకుంటాయని నా అభిప్రాయం. నారెడ్డి గారు దీనికి ఆడగా రిప్లై, డోంట్ కీప్ మోర్ హోప్స్ ఆన్ టమోటా. బెటర్ price in July month. Maximum price will be 200 to 300 in July month in Kolar tomato market. That too 15 kg box. I saying about best quality. This tomato story is over. We got heavy temperature but no use. Everywhere crops are good. Next, due to El Nino, rains will be very less, so no crop damage. So only I am telling that this year tomato story is over. ఎల్లీలో ప్రభావం ఎంతగా ఉన్నా, ఉష్ణోగ్రతలు ఎంత భారీగా ఉన్నా కూడా ఆ ఉష్ణం తట్టుకొని విధంగా కొత్త రకమైన సాగు పద్ధతులు అన్నదాతలు అనుసరిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా కొత్త సాగు పద్ధతుల్ని అన్నదాతలు అనుసరిస్తున్నారు. పోనీ భవిష్యత్తులో ఏమైనా వర్షాలు పడితే పంట డ్యామేజ్ ధర వస్తుందా అనుకుందామంటే ఎల్లీల ప్రభావంలో వర్షాలు కూడా వచ్చేటట్లేదు. కాబట్టి నేను చెబుతున్నాను, ఈ సంవత్సరం టమోటా కథ ఓవర్ అని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఏదేమైనా ఒక విషయం మాత్రం వాస్తవము, దిగుమతులు తగ్గే వరకు ధరలు పెరగవు, కానీ దిగుమతులు రోజులు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయని అన్నదాతలు చెబుతున్నారు. దాని తోడు పుండి మీద కారంలో, పులి మీద పుట్రలో అనంతపురం కళ్యాణ టమాటాలు కూడా రేపు నుంచి ఆరంభమవుతుందని చెబుతున్నారు. ఏమవుతుందో చూడాలి. ఈ సంవత్సరం అయితే ఈ ఉష్ణోగ్రతల మధ్య ఈ స్థాయిలో టమాటాలు వస్తాయని ఎవరు అనుకోలేదు. అన్నదాతలు కూడా 2-3 కోతలు అంతే టమాటాలు రావన్నారు, కానీ బ్రహ్మాండంగా పంటలు దిగుబడి సాధించారు. చూడాలి ఏం జరుగుతుందో. చివరగా ఇన్వేన్ గారు, శ్రీరామన్న ఇయర్లో జూన్ మంత్లో 15 kg బాస్ 2000 అమ్ముతాయి, జూలైలో 3000 అమ్ముతుంది, నెక్స్ట్ నవంబర్లో 10 kg బాస్ 5000 రూపాయలు అమ్ముతుంది. పక్కా మీకు డౌట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇయర్లో నాది టమోటా పంట లేదు. మెయిన్ రీజన్ యూట్యూబ్ ఛానల్. అన్సీజన్లో టమోటా రేట్ ఉంటుంది, బట్ సీజన్లో రేట్ లేదు. సో సాడ్ మెయిన్ రీజన్ ఓహో ఇంత తేడాని ముఖ్య కారణం యూట్యూబ్ ఛానల్నే. వాళ్ళందరూ అదరగొడుతున్నారు. 10 kg 2000 అమ్ముతుంది, జూలైలో 3000, నవంబర్లో 15 kg 5000 అమ్ముతుంది అన్నారు. నేనైతే ఈ సంవత్సరం ప్లాంట్ చేయలేదు యూట్యూబర్ల వల్ల. మొత్తం మీద టమోటాలు ఇంత ధర పడిపోవడానికి యూట్యూబర్ల అతి అంచనాలు కారణమని ఇన్వి గారు చెప్పారు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.